హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? ఇవన్నీ ఏం కుండలు అనుకుంటున్నా? పెరుగు కుండలు, ఐస్ క్రీమ్ కుండలు అయితే కాదు. ఇవి చిచ్చుబుడ్డీలు. చిచ్చుబుడ్డీల కుండలు ఏంది అనుకోకుండా, ఇవి పేపర్ తో చేసినవి కాదు. వీటి ప్రాసెస్ అంతా అసలు ఏంది ఎట్లా అన్నది చెప్తాను. ఇది మన దగ్గర అంటే మనకు తెలంగాణ వాళ్ళకు ఇది తెలియకపోవచ్చు, కానీ ఆంధ్రులకు అయితే దాదాపు తెలిసిపోతుంది. ఇవి చూడంగానే చిచ్చుబుడ్డీలు అని చెప్పేసి మన దగ్గర ఎవరు తయారు చేసుకోరు కాబట్టి మనకు తెలియదు. ఇదేంటంటే ఇది మందు. ఇది ఒక్కొక్కటి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా క్లియర్ గా, అసలు ఏంటి ఎట్లా అనేది. ఫస్ట్ అయితే బుడ్డీలు ఇట్లుంటాయి, ప్లెయిన్ బుడ్డీలు. వీటికి ఏం చేయాలంటే, ఇటు మన మైదా పిండి ఉంటుంది కదా, గమ్ము. మనం గమ్ ఎందుకు యూజ్ చేస్తాం కానీ మైదా పిండితో చేసుకొని లై, మనం తెలిసిన భాషలో అయితే లై వండుతారు. ఆ లైని ఇట్లా పేపర్, ఈ చిన్న పేపర్ని ఇక్కడ ఒక చిన్న హోల్ ఉంటుంది, దాన్ని క్లోజ్ చేసేయాలి ఫస్ట్. చేసిన తర్వాత దీంట్లో అదేది రాయబారంది, ఇది ఒక బ్లాక్ పౌడర్ ఉంటుంది, దీన్ని రాయబారం అంటారు. మనోళ్ళకి తెలియదు కాబట్టి నేను చెప్తున్నా. రాయబారం అంటే ఇంత ఎత్తే చాలు జర్రుమని అంటుకుంటుంది అది అసలు. దీన్ని కొంచెం ఇందులో వేసేసి తర్వాత ఈ పౌడర్ ఉంది కదా, ఈ పౌడర్ని ఇందులో ఒక 2 లేదంటే 3 స్పూన్లు, మనం ఇంట్లో వేసుకుంటాం కాబట్టి 3 స్పూన్లు వేస్తాం. ఈ స్పూన్ తోని లేదంటే ఒక పెద్ద స్పూన్ తోని ఒక 3 స్పూన్లు వేసుకోవాలి. బయట అమ్మేటోళ్ళు అయితే 2 స్పూన్లు వేస్తారు. అది వేసిన తర్వాత ఈ ఇసుక ఉంటది కదా, ఇసుక కొంచెం మళ్ళీ ఇది ఒకటి మర్చిపోయినా, ఇది వేసినామంటే ఏదో పొడి పొడిగా నింపేసినాం అంటే కాదు. ఇది వేసిన తర్వాత దీంతోని దాన్ని గట్టిగా దంచుకోవాలి. అసలు ఎంత గట్టిగా వస్తే అంత ఫోర్స్ లో పైకి వస్తుంది. అది దాన్ని గట్టిగా ఒత్తిన తర్వాత, అది ఒత్తిన తర్వాత ఒక చిన్న ముక్క పేపర్ వేయాలి. ఈ మందు మీద ఒక పేపర్ వేసి క్లోజ్ చేయాలి. అంటే మందును ఇసుక కలవకుండా అన్నట్టు మధ్యలో అడ్డుగోడలాగా ఒక పేపర్ వేసిన తర్వాత ఈ ఇసుక పోయాలి. ఇసుక ఒక ఇక్కడ దాకా అనుకోండి. ఇసుక ఇక్కడ దాకా పోసిన తర్వాత ఎర్రమట్టి ఉంటది, ఎర్రమట్టి బయట పెట్టేసినట్టున్నాము. ఆ ఎర్రమట్టిలో వాటర్ వేసి కొంచెం గట్టిగా వస్తే దీన్ని మొత్తం ఇట్లా క్లోజ్ చేయాలి. ఇది కనిపిస్తుంది కదా, ఇట్లా మొత్తం. ఇంకా ఎర్రమట్టి కన్నా పొలాలలో దొరికే మట్టి అయితే మంచిగా పనిచేస్తుంది. అది కొంచెం బంక మట్టి లాగా ఉంటది కాబట్టి అదైతే మంచిగా క్లోజ్ అయిపోతుంది. మొత్తం ఫుల్ గా ఫినిషింగ్ ఇట్లా ఇచ్చేయాలి మట్టితో. అప్పుడు తర్వాత దీన్ని పెట్టేటప్పుడు ఇట్లా రివర్స్ పెట్టేసి ఇక్కడ హోల్ చేసేసి, ఇది ఉంటది కదా పైన ఈ పౌడర్, ఇది కొంచెం ఇట్లా అంటించగానే మొత్తం ఫోర్స్ గా చిచ్చుబుడ్డి బయటకు వస్తుంది. ఇది మొత్తం వైట్ కలర్ వస్తుంది, వైట్ కలర్ లో ఉంటది. ఇది ఒక టైపు. తర్వాత ఇంక ఇవన్నీ మనం కాకరొత్తులు కొనాల్సిన పని లేదు. ఇవన్నీ అవే కాకరొత్తుల టైప్. ఇది మనమైతే వీటిని మన భాషలో కాకరొత్తులు అనుకోండి, ఆంధ్ర వాళ్ళు అయితే వెన్న ముద్దలు అంటారు. మనకు ఈ వెన్న ముద్దలు ఇదంతా ప్రాసెస్ మనకు తెలియదు కాబట్టి కాకరొత్తులకు బదులు ఇవి. ఇది ఏంటంటే మనం పెట్టగానే కాకరొత్తి లాగానే సేమ్ అట్లనే ముద్దలు ముద్దలుగా ఇట్లా మండుకుంటూ పడిపోతుంది. తర్వాత ఇవి ఇందులోనే పెన్సిల్, చిన్న కాకర్స్ పెద్ద కాకర్స్ అన్నట్టు ఇవి పెన్సిల్ అన్నట్టు. ఇందులో మాత్రం ఇదే ఈ మందే నింపుతాం ఇందులో. దీన్ని ముత్యాల మతాబులు అని కూడా అంటారు ఆంధ్ర సైడ్. ఇదే మందు మొత్తం. ఈ మందు అయితే 550 నుండి 600 kg ఉంటది. తర్వాత ఇందులో నింపడానికి ఈ పౌడర్స్, ఇందులో ఒకటి గ్రీన్ కలర్ వస్తుంది, ఒకటి రెడ్ కలర్. మనకి ఎట్లయితే గ్రీన్ క్రాకర్స్ రెడ్ క్రాకర్స్ ఉంటాయో అట్లా 2 రకాలు ఉంటది. ఇదైతే మనం తయారు చేసి కలుపుకునేది ఏముండదు, రెడీమేడ్ దొరుకుతుంది. ఇది 1/2 కిలో 250 నుండి 300 అనుకోండి, షాపుని బట్టి అక్కడక్కడ ఆ ఏరియాని బట్టి అట్లా ఉంటది. ఈ మందును కూడా సేమ్ అడుక్కి ఏం చేయాలంటే, దీంట్లో పోసినప్పుడు మొత్తం పౌడర్ వేసి పోసుకోవద్దు, ఇక్కడి వరకు ఇసుక పోసుకోవాలి. ఎందుకంటే పిల్లలు అది ఇది పట్టి తిప్పుతున్నప్పుడు మంద అనుకోండి మొత్తం చేతి మీదకి వస్తుంది కాబట్టి ఇక్కడ దాకా ఇసుక పోసుకుంటారు. తర్వాత ఇది మన తెలంగాణలో బీడీలు మూతులు వచ్చేసినట్టు ఆయన బీడీ మూతిలాగా వచ్చి క్లోజ్ చేస్తే అయిపోతుంది. ఇందులో కూడా సేమ్ అట్లనే కొంచెం ఇసుకేసి ఈ పౌడర్ ఉంటది కదా, ఈ పౌడర్ ని ఇందులో వేసుడు అయితే మస్తు కష్టం. ఇట్లా కొంచెం 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 వేసుకుంటూ ఈ సన్న పుల్లు ఉంది కదా, దీంతో ఇలా ఇలా గట్టిగా నొక్కుతూ ఉండాలి. మళ్ళీ ఒత్తిన గానీ అసలు ఎక్కడ గ్యాప్ రావద్దు. ఎంత గట్టిగా ఉంటే అంత ఫోర్స్ మీద అది బయటకు వస్తాయి. గ్యాప్ వచ్చిందంటే మరి ఆగిపోతాయి. ఇదంతా పౌడర్లు తయారు చేసేది ఇదంతా 2-3 రోజుల ముందే అన్ని చేసేసిండ్రు. నేను అదే అప్పుడు చేసినప్పుడు నేను రాలేదు కాబట్టి ఓన్లీ తయారు చేసేదే చెప్తున్నా. అయితే ఇంత మట్టికి ఇవి ఒక రకం. ఇంకా చిచ్చుబుడ్డిలలో ఇంకా వేరే టైప్ ఉంటది. అవి డిస్క్ మందారం అని 2 టైప్స్ ఉంటది. నాకైతే ఇవి ఎక్కువ నచ్చది, అవి బాగా నచ్చుతాయి. అది చిన్న బుడ్డిలు ఉంటాయి, అవి ఇంకా ముందటికి తీసుకురాలేదు. ఇవి అయిన తర్వాత అవి తీసుకొచ్చి పెడతా, అప్పుడు పెడతా. మళ్ళీ అవి 2 కలర్స్ లాగా వస్తుంది, 2 ఉంటాయి అందులో, డిస్క్ ఒకటి మందారం ఒకటి. మన కోసం చెప్తున్నా, ఆంధ్ర వాళ్ళకైతే అన్ని క్లియర్ గా తెలుసు కానీ
మనోళ్ళకి తెలియదు. మనోళ్ళకి ఈ ప్రాసెసే కొత్తగా, అసలు మా ఊళ్ళోనే మేము ఫస్ట్ టైం. ఇంకా దీని గురించి మీకు ఒకటి చెప్పాలంటే, మా తమ్ముడు దీన్ని తయారు చేసిన తర్వాత ఒకటి బయటకు పట్టుకొని పోయిండు. బయటకు పట్టుకొని పోతే లెక్కంచెల నాటు బాంబులు తెచ్చినట్టు ఉన్నది ఈడ అనుకొని పోలీసులు వచ్చేటప్పుడు ఊళ్ళకు వాళ్ళే భయపడిపోయింది. అంటే మన దగ్గర ఇసుంటి ఉండేవి కదా, చూస్తే ఎవరన్నా ఇదేంటి వెరైటీ ఉంది అనుకుంటారు. నెక్స్ట్ ఇయర్ మొత్తం తయారు చేసేటప్పుడు కలిపేటప్పుడు అంతా క్లియర్ గా చూద్దాం. కానీ ఇప్పుడైతే ఇవి తయారు చేసి అయిపోయిన తర్వాత నెక్స్ట్ అది తయారు చేస్తాము. ఇదైతే ఈ పౌడర్ ఉంది కదా, ఈ పౌడర్ కిలోకి ఇంట్లో అయితే మనం ఇంట్లో చేస్తాం కాబట్టి 3 స్పూన్లు అట్లా ఎక్కువ అది మందేస్తాం కాబట్టి ఒక 35 to 40 అయితే. షాపులలో అమ్మేటోళ్ళు అయితే ఒక 60 దాకా చేస్తారు. వాళ్ళు ఒక 2 స్పూన్లు వేస్తారు అంతే. ఒకటి తయారు చేసి చూపిస్తా చూడండి. ఆల్రెడీ ఇసుకేసినాము. ఇసుక ఎంత వరకు అంటే ఇంతవరకు పిల్లగన్లు పట్టుకున్నా కానీ ఏం కాకుండా. తర్వాత ఇసుకను కూడా కొంచెం గట్టిగా ప్రెస్ చేసుకోవాలి. ఇట్లా అనేయాలి మొత్తం గట్టిగా ఉండడానికి అంతే ప్రాసెస్. బాగా తెలిసిన వాళ్ళు అయితే పొరపాట్లన్నీ ఎంచుతారు, కానీ మన వాళ్ళు తెలియని వాళ్ళు అయితే తింటారు. తెలిసిన వాళ్ళు అయితే అట్లా కదక్క ఇట్లా అక్క అని చెప్తే తెలుసుకుందాం ముందు. కానీ ఇట్లా కొంచెం మట్టి స్పూన్తో ఎత్తే లేట్ అవుతుందని మనం పని బరబరు కావాలని ఇట్లా కొంచెం వేసుకున్నాకనే ఇట్లా గట్టిగా కొట్టేయాలి. దీన్ని ఇట్లా మంచిగా గట్టిగా ఇట్లా మనం నొక్కి చూస్తే గట్టిగా ఉండాలి. తర్వాత మళ్ళీ కొంచెం వేసుకుంటూ చేయాలి. ఒకటేసారి ఎక్కువ వేసినాం అనుకోండి తప్పకుండా గ్యాప్ వస్తుంది. అందుకని కొంచెం వేసుకుంటూ దీంతో మళ్ళీ కొంచెం అనాలి. మళ్ళీ ఇంక ఇవి నయం, ఇవి కొంచెం వెడల్పు ఉంటాయి చూడండి హోల్స్. ఇది అంత పెద్ద ఉంది. ఈ పెన్సిల్ స్విచ్ లైట్లు ఇవి అంటారా, ఇవైతే మరీ సన్నగా ఉంటాయి. అసలు వీటి కోసం పెన్సిల్ కూడా పోదు ఇంట్లోకి, అసలు పెన్సిల్ కూడా పడుతుంది. ఇంక దీనికోసం ఒక పుల్ల లాంటిది ఎక్కడ ఉండే ఇంతకు ముందు. అందులో అయితే ఒక సన్న ఐస్ క్రీమ్ పుల్లతోనే అనాలి. ఇవైతే పర్లేదు, ఇంకా కొంచెం బెటర్, వీటితో అనొచ్చు. దీంతో ఇట్లా బాగా గట్టిగా ప్రెస్ చేయాలి. ఇట్లా మొత్తం అయిన తర్వాత ఇలా అనుకుంటూ పైదాకా తీసుకొచ్చిన తర్వాత ఇంత కొంచెం గ్యాప్ వదిలేసి సేమ్ మన ఇట్లా బీడీలో మూతులో తినట్టు ఇట్లా దీంతో మొత్తం ఇది చూడండి దీనిలాగా క్లోజ్ చేసేయాలి. అప్పుడు ఇక మందు బయటికి రాదన్నట్టు. మనం అంటించినప్పుడు ఇక మనం ఎంత గట్టిగా ఫిల్ చేస్తే అంత ఫోర్స్గా బయటికి వస్తుంది. అప్పుడు కాల్చేటప్పుడు కూడా చూపిస్తా. ఇవన్నీ దగ్గర ఈ మందులు ఇంకా కొన్ని ఉన్నాయి. అవన్నీ కలిపి ఒక 3000 తీసుకొచ్చినాము. ఇవన్నీ కాక ఇంకా మనం ఎందుకు వదిలేస్తారు అన్నట్టు ఇవన్నీ అవే. ఇవి ఒక 2500 3000 అయినాయి. ఇది 1000 లాగా. ఇంకా చాలా ఉన్నాయి ఇందులో. ఇవేంటి సుతిల్ బాంబులు. ఇవి లేకపోతే ఎట్లా అసలు అప్పటికి ఓపెన్ చేస్తాయి. ఇప్పుడు డబ్బాలు ఓపెన్ చేసే అంత టైం లేదు, లేట్ అవుతుంది. ఇది చిన్నగా 50 అగ్గిపుల్లలు మా వాళ్ళు తెచ్చుకున్నారు. ఇవన్నీ కేజీ లెక్క తీసుకొచ్చినాము. కేజీ 550. ఈ అట్టలు తీసేసి జోకితే బాగుండాలి, అట్టలతో జోకుతుంది. ఇవి కాలుతున్నప్పుడు భూచక్రాలే కానీ సౌండ్ వస్తుంది, విజిల్. ఇక్కడ పిల్లల విజిల్ బొమ్మ ఉంది చూడరు, అట్లా అన్ని భూచక్రాలు ఎక్కువ ఉన్నాయి ఇలా. ఇవి కొంచెం కలర్లో వస్తాయట డీలక్స్. ఇవన్నీ ఫ్యాన్సీ క్రాకర్స్ అన్నట్టు. ఇవి కలర్ క్రాకర్స్. ఇదైతే వెయిట్ మస్తు ఎక్కువ ఉంది. ఇది క్రాకర్స్ కాలుతున్నప్పుడే చాలా ఇట్లా షైనింగ్ గా మెరుపులు పడతాయి. ఇదైతే కొంచెం స్విచ్ బుడ్డే అనుకున్నాం మేము ఫస్ట్ టైం నేను తెచ్చినప్పుడు. ఏమైందంటే స్విచ్ బుడ్డి లాగా ఫస్ట్ కొంచెం వచ్చింది. స్విచ్ బుడ్డి లాగానే వస్తుంది కదా అనుకుని దగ్గరనే ఉన్నాం. అప్పుడు తర్వాత ఇది ఏం చేస్తుందంటే స్విచ్ బుడ్డి లాగా వచ్చి బాంబు లాగా ఒకసారి గట్టిగా పేలుతుంది. ఆ తర్వాత తెలిసింది ఇది మనకు 2 రకాలు పని చేస్తుంది. ఫస్ట్ స్విచ్ బుడ్డి లాగా కొంచెం వచ్చి తర్వాత పెద్దగా సౌండ్ వచ్చి బాంబు లాగా పేలుతుంది. ఇంకా దీపావళి అంటే లక్ష్మీ బాంబులు లేకపోతే ఎట్లా, లక్ష్మీ బాంబులు. ఇవి తాళ్ళు, ఇవి చిట్పట్లు. ఇవి మాత్రం అయితే పట్ మన సౌండ్ వస్తూనే ఉంటుంది. అప్పటికి చూపిస్తా. ఇవి అగ్గిపుల్లు గ్రీన్ కలర్. ఆఖరికట్టే మా వాళ్ళు ఇవి కూడా తీసుకొచ్చారు. చిన్న పిల్లల్లాగా తీసుకుపోయినాం కదా షాప్కి, ఇవి కూడా వేసేసారు. పాపాప్లు కింద భూమికేసి కొడితే గట్టిగా సౌండ్ వచ్చి ఇసుకల్లాగా వస్తుంది కదా. ఇవి మన తెలంగాణలో కాలుతారు, ఆంధ్రలో కాలుతారు. ఇవన్నీ దగ్గర ఇవో 2500 అయినాయి. ఇంకా ఈసారి షార్ట్ మిస్ అయింది, షార్ట్ తీసుకురాలేదు. పోయినసారి అంతా షార్ట్లు తీసుకొచ్చినా కానీ ఈసారి షార్ట్ తీసుకురాలేదు. ఇవన్నీ దగ్గర దీపావళి సామాన్లు అన్ని కలిసి ఒక 5000 కేటాయించేసినాం. 5000 అయినాయి వీటికి. మళ్ళీ పెద్ద వెరైటీ అంటే సుతిల్ బాంబులు లక్ష్మీ బాంబులు ఉన్నాయి. పిల్లలే కదా ఎక్కువ కాల్చేదని చెప్పేసి నార్మల్గా సిక్కు బుడ్డిలో క్రాకర్లు ఇవి తీసుకున్నారు. ఇవైతే మరి ఉండనే ఉన్నాయి. ఇంకా అవి తర్వాత డిస్కులు మందరలు అవి కొన్ని రెడీ చేస్తాము. ఈ రోజు అంతా ఈ మేకింగ్ ప్రాసెస్. ఇవి చేసడానికే టైం అయిపోతుంది. ఎప్పుడు 2-3 రోజులు ముందు చేసుకుంటాం అనుకుంటాం కానీ దీపావళి రోజు కూడా చేసుడే అవుతుంది. ఎందుకంటే పాపం ఇంట్లో పని కూడా ఉంటుంది కానీ నోములు అదంతా రగిత చేసుకుంటుంది, మేము ఇటే చేసుకుంటున్నాం. ఇప్పటికైతే ఇవి మళ్ళీ అవి తయారు చేసేటప్పుడు అవి కూడా చూపిస్తా. ఈవినింగ్ కాల్చేటప్పుడు కూడా చూపిస్తా.
ఏది ఎట్లా కాలుతుంది అనేది కూడా చూపిస్తా. నెక్స్ట్ ఇయర్ అయితే ఫుల్ ప్రాసెస్ అంతా చేద్దాం కానీ ఈ ఇయర్ అయితే ఇంతే, అవి చేసేటప్పుడు చూపిస్తా. ఇవన్నీ మామూలు అప్పుడు చెప్పిన కదా మామూలు చిచ్చుబుడ్డిలు ఇవన్నీ. ఇప్పుడు చేసేవి ఇవి 2 రకాలు, మందార డిస్క్ అన్న కదా, ఇవన్నీ మందారాలు, ఇవి డిస్క్. ఇవి బుడ్డీలు చూడండి, చిన్న హోల్ ఉంటుంది, నింపడానికి దగ్గర 40 నిమిషాలు పట్టుద్ది. ఇదైతే ఈజీగా పటపట్టు ఒక 10-15 మినిట్స్లో అయిపోతుంది. ఈ నార్మల్ చిచ్చుబుడ్డీస్కి ఈ కలర్ చిచ్చుబుడ్డీస్కి తేడా ఏంటంటే, నార్మల్ చిచ్చుబుడ్డి ఇలా బ్యాక్ సైడ్ మొత్తం ఓపెన్ ఉంటుంది, ఈ చిన్న హోల్ సైడ్ ఏంటంటే ఫ్రంట్ సైడ్ చిన్న క్లోజ్ చేస్తాం కాబట్టి తీసి పెట్టవచ్చు, ఈజీగా ఇటు సైడ్ నుండి ఫిల్ చేసేసుకోవచ్చు మనం మంద అనేది. ఈ కలర్ చిచ్చుబుడ్డికి ఏంటంటే ఈ బ్యాక్ సైడ్ అంతా క్లోజ్ ఉంటుంది, ఈ చిన్న హోల్ సైడ్ ఎటైతే మనం ఫ్రంట్ సైడ్ పెడతామో అటే ఓపెన్ ఉంటుంది, హోల్ చిన్నగా ఉంటుంది. అందుకని ఈ చిన్న దాంట్లోకి మనం మందుని ఇంత చిన్నగా వేసుకుంటూ దీన్ని ఇలా కొట్టుకుంటూ, ఇది ఉందా నేను వేసి చూపిస్తా చూడండి, ఇట్లా ఈ ఎక్కువ స్పూన్ కూడా పట్టది, ఈ కొంచెం ఇట్లా వేసుకొని దీన్ని ఇట్లా కొట్టుకుంటూ మళ్ళీ పెన్సిల్తోని ఇలా చేస్తూ చేయాలి. దగ్గర ఒక్కటి చేయడానికి 40 మినిట్స్ పట్టుద్ది, అదైతే ఒక 10-15 మినిట్స్లో అయిపోద్ది. ఇది చేయడానికి చాలా టైం పట్టుద్ది, కానీ ఇది కాలేటప్పుడు దానికన్నా ఇదే మంచిగా అనిపిస్తుంది, మంచిగా ఉంటుంది. తర్వాత ఇది కొంచెం ప్రాసెస్ ఎక్కువ అన్నట్టు, మనం ఎంత గట్టిగా ఎంత మంచిగా చేసుకుంటే అంత మంచిగా వస్తుంది. ప్రస్తుతానికైతే ఇందులో 2 రకాలు, అవి నార్మల్గా వైట్ వస్తుంది, ఇందులో 2 టైప్స్, మందార డిస్క్. ఇవి 6 చేసినాం, ఇప్పటికే టైం చాలా లేట్ అయిపోయింది. ఇవి కాలేటప్పుడు కూడా ఏది ఎట్లా కాలుస్తుంది అంటే డిఫరెంట్ ఏంటన్నది మీకు క్లియర్గా చూపిస్తా. ఇవి నింపడానికి ఈ చిన్న ఏవో తయారు చేసినాం, ఈ స్పూన్తో నెయ్యితే లేట్ అవుతున్నాయి అని చెప్పేసి మళ్ళీ చిన్నది కోన్ టైపు ఇట్లా చిన్నగా వేసుకొని మా పెద్ద పాప చేసింది. ఇట్లా కొంచెం ఈజీ ప్రాసెస్లో అయిపోతుంది అన్నట్టు. ఇట్లా వేసుకొని మళ్ళీ కొట్టి చేయడానికి ఈజీగా ఉందని ఇట్లా చేసినాం. ఏవో తిప్పలు పడి మొత్తానికైతే ఇవి 6 అయితే చేసినాం ప్రస్తుతానికి. ఇంకా అన్నీ అయిపోయినాయి. నార్మల్ చిచ్చుబుడ్డీలు ఇవి 2 టైప్స్ అయిపోయినాయి. వెన్న ముద్దలు అంటే క్రాకర్స్ లాంటివి చూపించిన కదా, అవి కూడా రెడీ అయిపోయినాయి, అన్నీ అయిపోయినాయి. ఇంకా లేచి చేతులు గిట్ట కడుకున్నాయి. చేతులు చూడండి నల్లగా ఎట్లా అయిపోయింది. చేతులే కాదు, కనీసం మన దగ్గర వెండి సిల్వర్ ఐటమ్స్ ఉన్నా ఇట్లా మారిపోద్ది కలర్. చేతులకి ఇట్లా ఏం ఉంచుకోవద్దు, మొత్తం తీసేయాలి. నేను పోయినసారి బ్లాక్ అయినా ఈసారి తీసేద్దాం అనుకున్నా, ఈసారి కూడా తీసేయాలి. మొత్తం చూడండి రాగి కలర్ లో అయిపోతుంది. ఇవి మళ్ళీ కథ మరి వైట్ అయితే కావి కాదు, అదే కలర్ లో ఉండిపోతాయి. అందుకే ఇవి చేసేటప్పుడు సిల్వర్ ఐటమ్స్ ఏం ఉన్నా కానీ తీసేయాలి పక్కకి. మర్చిపోయినా నేనే అలాగే ఉండిపోతాయి. ఇంత మందు మిగిలింది. మళ్ళీ ఇంకా బుడ్డీలైతే ఉన్నాయి చాలానే. కార్తీక పౌర్ణమికి, నాగుల పంచమికి ఇంకా ఇందులో చాలా ఉన్నాయి బుడ్డీలు, తీసుకొచ్చినాము. అవన్నీ మళ్ళీ మెల్లమెల్లగా రెడీ చేసుకుంటాం. ప్రస్తుతానికి ఈ రోజుకి మాత్రం రెడీ చేసినాం. మిగిలిన ఇవన్నీ కార్తీక పౌర్ణమి దాకా ఒక్కొక్కటి చేసుకుంటూ ఉంటాం టైం దొరికినప్పుడు. ఇంక ఈవినింగ్ ఇవన్నీ కాల్చేటప్పుడు ఎట్లా కాలుస్తున్నాయి ఏంటి అన్నది క్లియర్ గా చూపిస్తా. ప్రస్తుతానికి అయితే ఇంత కష్టపడి ఇంత చేసినాము. మీకు ఈ బుడ్డీలు తయారు చేసింది అసలు ఎట్లుంటది ప్రాసెస్ తెలిస్తే తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి, తెలియకపోతే తెలియని వాళ్ళు కూడా కామెంట్ చేయండి. మొత్తానికి ఏదో ఒకటి కామెంట్ చేయండి. వీడియో నచ్చితే అయితే తప్పకుండా లైక్ చేయండి. ఇవన్నీ అప్పుడు మనం చేసిన కళాఖండాలు. ఇది వెన్న ముద్ద, ఇది నార్మల్ చిచ్చుబుడ్డి, పేర్లు రాసింది ఏందానికి, ఇది మందార, ఇది డిస్క్. ఇప్పుడు ఇవన్నీ నేను ఫిల్ చేసినాయి, నేను పట్టుకున్నా. ఇగో ఇది పెన్సిల్, గ్రీన్ పెన్సిల్, రెడ్ పెన్సిల్ 2 ఉన్నాయి. ఇవి నేనే ఫిల్ చేసిన కాబట్టి ఎట్లా ఫిల్ చేసిన అన్నది ఇప్పుడు తెలుస్తుంది. అట్లనే ఎట్లా వెలుగుతాయి అన్నది కూడా ఇప్పుడు చూపిస్తా. ఒక్కొక్కటి విడివిడిగా పెడతా. ఫస్ట్ నార్మల్ చిచ్చుబుడ్డి పెడతా, ఇది పట్టుకున్నాను. గ్రీన్ పెన్సిల్ తోనే వెలిగిచ్చేస్తా, ఇది కూడా ఎట్లా వస్తుంది అన్నది తెలుస్తుంది. జరుగునా కొంచెం ఫస్ట్ వెలగడానికి అయితే కొంచెం టైం పడుతుంది, ఎందుకంటే మనం పేపర్ని ఎక్కువ లేయర్లు ఫోల్డ్ చేస్తాం కదా లాస్ట్ కి. అప్పుడు అన్నా కదా బీడీలు మూతులు వచ్చినట్టు అని, అట్లా ఉంటది కాబట్టి ఫస్ట్ స్టార్టింగ్ కొంచెం అంటుకోవడానికి లేట్ అవుతుంది. ఇది రెడ్ కలర్ చూడండి, రెడ్ కలర్ లో వస్తుంది. ఇది రెడ్ కలర్. ఇప్పుడు దీంతో నార్మల్ చిచ్చుబుడ్డి పెడదాము. ఇది నార్మల్ చిచ్చుబుడ్డి. ఇది నార్మల్ చిచ్చుబుడ్డి, వైట్ కలర్ లో వస్తుంది మొత్తం. చూడండి ఎంత పెద్దగా వస్తుంది, ఎక్కువసేపు కాలుతాయి మళ్ళా. ఇది డిస్క్ చోటా బుడ్డి, ఇది ఎట్లా వస్తుంది చూడండి ఇది ఎంత బాగా వస్తుంది. ఇది మందార, అది ఇట్లా పెట్టంగానే అట్లా అంటుకుంటుంది అసలు. చూడండి దీనికి షైనింగ్ మెరుపులు వస్తాయి. ఏ సుఖల్ కంటెంట్ ఏంటి ఏం లేపుతుంది. ఇది వెన్న ముద్ద ఎట్లా కాలుతుందో చూద్దాం.
ఇది ముద్దలు ముద్దలు పడుతుంది మొత్తం, అందుకే వెన్న ముద్దలు అంటారు వీటిని. పోతవారా అర్జున పోర గాంధీ దారి. ఈ ముద్దలు ముద్దలు పూసలు పూసల్లాగా పడుతుంది చూడండి, అందుకే వీటిని వెన్న ముద్దలు అంటారు. తెల్ల మెరుసుకుంటూ దుంకుతాయి కదా, అందుకే ముత్యాలు పడ్డట్టు వెన్న ముత్యాలు అని అంటారు. పాపం ఇన్ని రోజులు తెలియక మా తెలంగాణ వాళ్ళు పైసలన్నీ ఒడగొట్టుకుంటారండి కొని కొని కొని. ఇది చూసినాక ఎవరు కొనకుండి, కష్టమైన తయారు చేసుకోండి. అట్లనే ఇవి ఎట్లా కాలుతున్నాయి అన్నది మాత్రం తప్పకుండా కామెంట్ చేయండి. మాకైతే లైవ్లు ఉన్న వాళ్ళకు మస్తు కాలుతున్నాయి అనిపిస్తుంది. మీకు మామూలుగా వీడియోలో చూసినా అర్థమైపోద్ది మనం గొన్న సిచ్చి బుడ్డీలకు వీటికి తేడా ఏంది, ఎట్లా కాలుతుందని. అట్లనే నేను పేర్లు చెప్పిన కదా, డిస్కు, మందారం, నార్మల్ చిచ్చి బుడ్డి అని. అందులో మీకు ఏది మంచిగా అనిపించింది అది మాత్రం కామెంట్ చేయండి తప్పకుండా. మీరు కామెంట్ చేసిన దాన్ని బట్టి నెక్స్ట్ ఇయర్ ఇది గిట్ట మీరు నచ్చి కామెంట్ చేస్తే నెక్స్ట్ ఇయర్ పొడి తెచ్చే కాంచెల్లి, మందు తెచ్చే కాంచెల్లి, కలిపే కాంచెల్లి, ఎండబెట్టే కాంచెల్లి అన్ని క్లియర్గా చూద్దాం ప్రాసెస్ మొత్తం. ఒక నెల రోజుల ముందే వీడియో చేస్తా, అప్పుడు మీకు నచ్చి దాన్ని బట్టి మీరు తెచ్చుకోవచ్చు. అయితే తప్పకుండా లైక్ చేయండి, అదే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి యూట్యూబ్ జర్నీలో నాకు సపోర్ట్ ఉండండి.